హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ మనిషి విలువ. రచయిత శ్రీ ఉమాబాల చుండూరు గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. స్కూటర్ బయటకు తీసి చాలా రోజులైంది అనుకుని ప్రొద్దుటే వాకింగ్కి వెళ్ళేటప్పుడు స్కూటర్ మీద వెళ్ళాడు పార్కుకి శంకరనారాయణ. వారంలో ఒకసారైనా నడపకపోతే బండి మొండిదై మొరాయిస్తుందని అలా చేశాడు. వెళ్తూ ఉంటే దారిలో ఒక ఆయన అదే పార్కుకు వస్తారు రోజు. రోడ్డు మీద కనిపిస్తే స్కూటర్ ఆపి, ఎక్కండి సార్, నేను అదే పార్క్కి వెళ్తున్నాను అన్నాడు. ఆయన, పర్లేదండి, మీరు వెళ్ళండి అన్నాడు. పర్లేదు రండి, ఈ ఒక్కరోజు నడిస్తే పార్కులో నడవండి అనడంలో తప్పలేదు ఆయనకు. ఎక్కి కూర్చున్నారు. దిగగానే థ్యాంక్స్ అండి అన్నాడు. దానికి శంకరం, భలేవారే, నేను రోజు స్కూటర్ మీద రాను, అప్పుడప్పుడు వస్తానన్నాడు నవ్వుతూ. మీ పేరు అని అడిగాడు శంకరం. ఆయన అనంతమూర్తి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈయన కూడా తన పేరు చెప్పాడు. ఇద్దరూ ఎవరి దారిన వారు లోపలికి వెళ్ళిపోయారు. శంకరం ఎదురైన వారందరికీ విష్ చేస్తూ నడుస్తున్నాడు. ఆయన దినచర్యే అంత. ఇంటికి వెళ్తూ కూరగాయలు ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే కొనుక్కొని వెళ్తాడు. రిటైర్ అయినప్పటి నుండి ఇదే దినచర్య. ఒకరోజు సాయంత్రం గుడికి వెళ్తే అక్కడ కనిపించాడు అనంతమూర్తి. ఆయన ఇల్లు అక్కడికి దగ్గరేనట. రండి రండి అని బలవంతంగా తీసుకెళ్ళాడు. శంకరం కూడా సరేనని వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్లో మొదటి అంతస్తులో ఉంటున్నాడు ఆయన. 2 బెడ్రూమ్ల అపార్ట్మెంట్ నీట్గా ఉంది. కుర్చీలో కూర్చున్నాక మంచినీళ్ళు తాగుతూ ఇంటిని పరిశీలించాడు శంకరం. ఎదురుగా ఒక స్త్రీమూర్తి ఫోటోకి దండ వేసి బొట్టు పెట్టి ఉంది. చూడగానే తెలిసిపోతుంది ఆమె ఈ లోకంలో లేనట్టు. ఎవరెవరుంటారు ఇంట్లో అని అడిగాడు శంకరం. నేను ఒక్కడనే, పిల్లలు యూఎస్లో ఉంటారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి, తను లేదు అని ఫోటో చూస్తూ చెప్పాడు అనంతమూర్తి. అయ్యో అని, వంట మీరేనా అని అడిగాడు శంకరం. లేదండి, కుక్కు ఉంది, నాకు వంట రాదు, 2 పూట్ల వచ్చి చేసిపోతుందని చెప్పాడు. కాఫీ కానీ టీ కానీ అని అడుగుతూ ఉండగానే, అబ్బాయి వద్దండి, భోజనం చెయ్యాలి కదా, ఇంకోసారి వస్తాను, వెళ్ళొస్తానంటూ లేచి, అవును, రేపు మీరు మా ఇంటికి లంచ్కి రాకూడదు, రేపు ఆదివారం కూడా, ఇప్పుడు కూడా ఉద్యోగం లేకపోయినా ఆదివారం అంటే ఇష్టం పోలేదన్నాడు శంకరం నవ్వుతూ. మళ్ళీ ఆయనే, రేపు 12 గంటలకల్లా వచ్చేయండి, నాకు మీకు కూడా మార్పు ఉంటుంది అనేశాడు. అబ్బే వద్దులేండి అని మొహమాట పడుతూ ఉంటే, రోజు వంటావిడ వంటే కదా, రేపు మా ఇంటి భోజనం చేయండి సార్, మీకోసం తెగ కష్టపడి తయారు చేయటం ఏమీ ఉండదులేండి, రేపు ఫోన్ చేసి బయలుదేరండి, నేను మీకు ఎదురొచ్చి పికప్ చేసుకుంటా, మీరు వస్తున్నారంతే అని చెప్పేసి వెళ్ళిపోయాడు శంకరం. మరుసటి రోజు 12 గంటలకల్లా ఫోన్ చేశాడు, బయలుదేరారా అని. అనంతమూర్తి బయలుదేరాను అనగానే స్కూటర్ వేసుకుని ఆయన ఇంటి వైపుకి వెళ్ళి ఆయన ఎక్కించుకుని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇండిపెండెంట్ ఇల్లు, చక్కగా మొక్క మొలకతో పచ్చగా ఉంది ఆవరణ. ఇంకో పోర్షన్ అద్దెకి ఇచ్చారట. మొదట్లో అసలు ఇక్కడ ఇళ్ళు లేవని, అడవిలా ఉండేదని, కాలక్రమేణా బాగా డెవలప్ అయిందని చెప్పాడు. ఇంటికి రాగానే లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. ఇల్లంతా చక్కగా నీట్గా సర్ది పొందిగ్గా ఉంది. ఎంతైనా ఆడవాళ్ళు ఉండే ఇల్లే వేరు అనుకున్నాడు అనంతమూర్తి. ఇద్దరు వాళ్ళు పనిచేసిన ఆఫీస్ వివరాలు, పెన్షను, స్నేహితుల వివరాలు మాట్లాడుకున్నారు. మాటల్లో శంకరం కూడా చెప్పాడు తన పిల్లల సంగతి. కూతురు అమెరికాలో ఉంటుందని, కొడుకు చండీగఢ్లో ఉంటాడని, ఆయన ఇద్దరి దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటారని, కొడుకు వచ్చేయమంటాడని, కొద్ది కాలం ఉండి మరీ ఓపిక లేకపోతే అప్పుడు వస్తానని చెప్పానని ఇల్లంతా చూపించాడు. భార్య నవ్వుతున్న ఫోటో, పిల్లలతో మనవలతో ఫోటోలు ఉన్నాయి. పెరట్లో చెట్లతో భలే ముచ్చటగా ఉంది. ఎంత లేదన్నా ఇప్పుడు ఈ ఇల్లు వాల్యూ 1 కోటి పైనే ఉంటుందని అంచనా వేశాడు అనంతమూర్తి. కూర్చోండి, భోజనం చేసేద్దాం, ఈ టైంలో కాఫీ ఎందుకులే అని అడగలేదన్నాడు శంకరం. డైనింగ్ టేబుల్ మీద అన్నీ తెచ్చిపెట్టాడు. శంకరం గారి భార్య బహుశా ఊరెళ్ళుంటుందేమో అనుకున్నాడు అనంతమూర్తి. ఇంట్లో ఎక్కడ ఆవిడ కనపడకపోతే ఈయనే అన్నీ సర్దుతూ ఉంటే.
రండి అని శంకరం అనగానే అడిగాడు అనంతమూర్తి తన సందేహాన్ని. వెంటనే శంకరం చాలా నార్మల్గా, అవును, నేను మీకు చెప్పలేదు కదా, తినేసి మాట్లాడుకుందాం రండి అన్నాడు. దొండకాయ వేపుడు, సాంబారు, టొమాటో పచ్చడి, ఆవకాయ, కందిపొడి, అప్పడాలు, గుమ్మడి వడియాలు, ఒక ప్లేట్లో నెయ్యి గిన్నె. చాలా చేశారే అన్నాడు అనంతమూర్తి. చేసినవి 3 మిగిలినవి చేసినవి కాదు కదా, ముందు తిని చెప్పండి నా వంట ఎలా ఉందో అన్నాడు శంకరం. అన్నీ చక్కగా రుచిగా పద్ధతిగా ఉన్నాయి. చివరికి ఆ గడ్డ పెరుగుతో కానిచ్చి తృప్తిగా లేచారు. అన్నీ చకచకా సర్దేసి టేబుల్ తుడిచేసి వచ్చేశాడు శంకరం. సోఫాలో కూర్చుంటుంటే అనంతమూర్తి అన్నాడు, చాలా బాగా చేశారండి వంట, బాగానే నేర్చుకున్నారని. అప్పుడు అన్నాడు శంకరం, నేను ఉద్యోగం చేసేటప్పుడు రాదండి వంట, టైం ఉండేది కాదు. సెలవు రోజుల్లో కూరలు మాత్రం కట్ చేసి ఇచ్చేవాడిని అంతే. రిటైర్ అయ్యాకే వంట నేర్చుకున్నాను. మొదట కూరలు కట్ చేసి ఇచ్చేవాడిని, తర్వాత తను వేపుళ్ళు, సాంబారు, పప్పు చేయడం నేర్పించింది. అన్నట్టు మీ సందేహం తీర్చలేదు కదా నేను. నా భార్య అపర్ణ లేదు, 2 ఏళ్ళు అవుతుంది పోయి. నాకు ఆ మాట చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు. తను నాతోనే ఉంది కదా అనిపిస్తుంది. చాలా వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను. అందుకే ఇంట్లో కూడా అన్నీ సజీవంగా అనిపించే ఫోటోలే ఉంటాయి. కృత్రిమంగా ఫోటో కోసం నిలబడి ఉన్న ఫోటో పెట్టి దానికి ఒక పెద్ద దండేసి మొహాన పెద్ద కుంకుమ బొట్టు పెట్టి ఎందుకో ఆ వ్యవహారం నచ్చదు నాకు అసలు. నా భార్య లేదని అనుక్షణం గుర్తు చేసే కొన్ని పనులు నేను చేయను. పిచ్చి అనుకోండి, చాదస్తం అనుకోండి, నాది భ్రమ అని తెలుసు, కానీ ఆ భ్రమ నాకు ఇష్టం. తనే మీకు కొన్ని వంటలన్నా రావాలి అని కసిరి కోపడి మరీ నేర్పించింది. చక్కటి కాఫీ, టీ పెట్టుకోవటం కూడా ముందు ముందు నాకు అవసరం వస్తుందని తనకు తెలుసేమో అనిపిస్తుంది నాకు. నేను ప్రతి సంవత్సరం తను పోయిన రోజు కూడా చాలా సింపుల్గా ఒక 10 మంది పేద పిల్లలకి హోటల్లో వాళ్ళు ఇష్టపడే ఫుడ్ తినిపించి మంచి మల్టీప్లెక్స్లో సినిమాకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించి తీసుకొస్తాను. వాళ్ళంతా మెకానిక్ షెడ్లో పనిచేసేవాళ్ళు, ఆ పిల్లల స్నేహితులు అంతే. మా పిల్లలు వంట మనిషిని పెట్టుకో నాన్న అంటారు, కానీ నేనే వద్దన్నాను. నాకు టైం పాస్ అవుతుంది కదా. నేను పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి వండి పెడతా ఉంటాను. మా కోడలు, అల్లుడితో సహా అందరూ బాగుంది బాగుంది అని తింటారు, పిచ్చి పిల్లలు పాపం. ఈ ఊళ్ళో మా కోడలు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు నన్ను వదలరు. ఆవిడైతే ఆవకాయ, మాగాయలు పెట్టి నాకు పంపుతుంది. ఫ్రెష్గా గోంగూర పచ్చడి. మీరు తిన్న ఆ వడియాలు, పొడులు ఆవిడ పంపినవే. అన్నయ్య గారు అంటూ ఆప్యాయంగా ఉంటారు. నా అదృష్టం, నాకు అందరూ మంచివాళ్ళు, స్నేహపాత్రులు దొరుకుతారు. అందులో మీరు ఒకరు అన్నారు నవ్వుతూ. లోకల్గా ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. కొంతమందిని అప్పుడప్పుడు భోజనానికి పిలుస్తాను, అది నా సరదా. నా స్నేహితులు కూడా ఏవో ఐటమ్స్ కొన్ని చేసి తీసుకుని వస్తారు, అందరం కలిసి తింటాం. పుస్తకాలు, సోషల్ మీడియా, కాలక్షేపం. పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను. సంవత్సరంలో ఒక 8 నెలలు పిల్లల దగ్గరే ఉంటాను, ఒక 4 నెలలు ఇక్కడ ఉంటాను. ఇదే నా జీవితం అన్నాడు నవ్వుతూ. చాలా సంతోషం అండి, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలన్నాడు అనంతమూర్తి మనస్ఫూర్తిగా. నేను ఇక బయలుదేరుతానని లేచాడు. ఉండండి, నేను డ్రాప్ చేస్తానని వద్దన్న ఆయన ఇంటి వరకు డ్రాప్ చేశాడు శంకరం. అనంతమూర్తి తాళం తీసుకుని లోపలికి వెళ్ళి చెప్పులు వదిలి సోఫాలో నిస్త్రాణగా కూర్చున్నాడు. ఆయనకు చాలా గిల్టీగా ఉంది. ఒక్కసారిగా తన భార్య గాయత్రి గుర్తుకొచ్చింది. ఆమె ఉన్నంతకాలం తను ఎంత అహాన్ని చూపించాడో గుర్తొచ్చింది. ఆఫీస్కి వెళ్ళి రావటమే ఘనకార్యంగా అనుకునేవాడు. ఇంటికి వస్తే కింగ్ తను. అన్నీ చేతికి అందించాల్సిందే తన భార్య. కాఫీ తాగి గ్లాసు కుర్చీ పక్కనే పెట్టేసేవాడు. మంచినీళ్ళు తాగినా అంతే. మొత్తం ఇల్లు తనే చూసుకునేది. ఏనాడు భార్యకు సహాయం చేయలేదు సరికదా, వంకలు పెట్టాడు. స్టవ్ వెలిగించడం కూడా రాదు తనకి. ఇప్పుడు తను లేకపోయేసరికి తెలిసొచ్చింది తన విలువ. భార్య పోతూ కూడా
తను లేకపోతే ఏమీ రాని ఈ మనిషి ఎలా బ్రతుకుతాడో అని బాధపడింది. పిల్లలకి తండ్రిని బాగా చూసుకోమని చెప్పి మాట తీసుకుంది. టీ పెట్టుకోవటం ఒక్కటి నేర్చుకున్నాడు ఎలాగో. కానీ భార్య చేతి రుచి రాలేదు. వంట మనిషి ఒక్కడికి పొద్దున్నే వండి పడేసిపోతుంది. వంటలో ఓనామాలు తెలియవు, సోషల్ మీడియా తెలియదు. పిల్లలు వాట్సాప్ ఒకటి ఫోన్లో పెట్టి నేర్పించారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మెసేజ్లు ఫోటోలు చూడటం వచ్చింది. పిల్లల దగ్గరికి వెళ్ళినా అలా పైన గడిపేసి వచ్చేస్తాడు. వాళ్లతో మనసా వాచ హాయిగా కలిసిపోడు. జైల్లో ఉన్నట్టు గడుపుతాడు. కోడళ్ళ తల్లిదండ్రులు ఇండియాలోనే ఉన్నా వాళ్ళ ఆడపిల్లల తల్లిదండ్రులని వాళ్లతో కలిసిపోకూడదని, తన ఐడెంటిటీ వేరే అనే అహంభావం తనకి. ఏనాడు వాళ్ళకు ఫోన్ చేసి స్నేహంగా మాట్లాడడు. వాళ్ళు చేసిన ముభావంగా మాట్లాడటంతో వాళ్ళు కూడా తన గంభీరతకి జంకుతారు. బయటికి వెళ్తే వెళ్ళి వచ్చేయటమే. తన చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అని గమనించడు. మనుషుల్లో కలిసిపోవటం తెలియదు. స్నేహితులు లేరు. ప్రతి ఏడు పద్ధతిగా భార్య పోయిన రోజు కొడుకును పిలిచి తద్దినం పెట్టించేవాడు. కొడుక్కి ప్రతి ఏడు వీలు కాకపోవడంతో ఒకచోట డబ్బులు కట్టి వాళ్లతో ఈ శ్రాద్ధకర్మలు చేయిస్తున్నాడు. ఇది జరపటం పెద్ద ఘనకార్యంగా భావించి బోర విరుచుకు తిరుగుతున్నాడు తను. శాస్త్రోక్తంగా అన్నీ చేయిస్తున్నాననే గర్వం తనకి. బ్రతికున్నప్పుడు మనిషిని సంతోషంగా ఉంచాలి కానీ చనిపోయాక ఏం చేసి ఏం లాభం? తను జీవించే విధానం కరెక్ట్ కాదని తెలిసింది ఈరోజు. తన పరిధిలో ఇంకా బాగా జీవించవచ్చును. శంకరం గారివి తనవి పరిస్థితులు ఇంచుమించు ఒకటే, బాధ ఒకటే. కానీ ఒకరి జీవితంలో జీవం తొణికిసలాడుతోంది, ఒకరి జీవితం స్తబ్దుగా ఉంది. కారణం ఆలోచనలు. ఇల్లు ఇరుకుగా ఉన్న ఆలోచనలు విశాలంగా ఉండాలి. ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు ఉన్నా జీవితం సాగిపోతుంది. దానికి ఢోకా లేదు. కొన్ని బాధలు తీరేవి కావు. కనీసం కొందరి బాధలనైనా తీర్చి ఆనందం పొందొచ్చు, ఆనందం పంచొచ్చును. వెంటనే బీరువా తెరిచి ఫోటో ఆల్బమ్స్ తీశాడు. అన్నీ చూశాడు. భార్యవి, పిల్లలతో వాళ్ళు చిన్నప్పుడు నవ్వుతూ ఉన్న ఫోటోలు ఉన్నాయి. తనతో నవ్వుతూ తన భుజం మీద చేయేసిన ఫోటో ఒక్కటీ లేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా తను సరదాగా తీసుకెళ్తే కదా, ఏనాడైనా ప్రేమగా ఆహ్లాదంగా ఉంటే కదా అనుకున్నాడు. పిల్లలతో భార్య నవ్వుతూ ఉన్న ఫోటోలు, భార్య తన తోబుట్టువులతో నవ్వుతున్న ఫోటోలు, తమ పెళ్లిలో నవ్వుతున్న ఫోటోలు కొన్ని బయటికి తీశాడు. గోడ మీదన్న ఫోటో తీసేసి లోపల పెట్టేశాడు. నేను కూడా ఈ ఫోటోలన్నీ అందంగా సహజంగా ఫ్రేమ్ కట్టించి పెడతాను. నేను ఇప్పుడైనా సాటి మనుషులు ఆనందపడే పనులు చేస్తాను. బ్రతకటానికి జీవించడానికి తేడా తెలిసింది. ఆలస్యంగానైనా శంకరం నన్ను ముందే కలిసుంటే ఎంతో బాగుండేది. ఒక మనిషి ఎలా ఉండాలో ఉండొచ్చో చూపించాడు నాకు అనుకున్నాడు. గాయత్రి నన్ను క్షమించు అనుకుంటే మనసు నిజాయితీగా కదిలి కళ్ళు చెమర్చాయి అనంతమూర్తికి. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.